హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ స్క్రీన్లో చూపెట్టిన విధంగా ఈ సైట్ని మనం ఓపెన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సైట్ మీరు ఏ బుక్లోనైనా ఎక్కడైనా పేపర్ పైన రాసుకొని ఈ సైట్ను మీరు యూఆర్ఎల్ అడ్రస్లో ఎంటర్ చేయడం ఉంటుంది. ఓకే, యూఆర్ఎల్ అంటే ఇక్కడ ఉంటుంది పైన, ఇది యూఆర్ఎల్లో మనం ఈ సైట్ని ఎంటర్ చేయాలి, ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా మనకు ఇది ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ ఆప్షన్ అయినా ఫర్ రాజీవ్ యువ వికాసం అనేదాన్ని క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ ఇవ్వండి. దీనిలో మీరు ఏ లోన్కి అప్లై చేస్తున్నారు అనే దాని మీద దీనిపైన క్లిక్ ఇవ్వడం ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ అని క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చిన ఆప్షన్లు అన్నింటిలో మీరు ఏ ఒక్క క్యాస్ట్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను బీసీ కాబట్టి బీసీ కార్పొరేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ అప్లికేషన్ అనేది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈ విధంగానే ఫస్ట్ లైన్లో మీ యొక్క పేరు, ఇక్కడ ఆధార్ నెంబర్ అనే దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, తర్వాత ఇది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం ట్యాబ్ ఇవ్వగానే మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ లబ్ధిదారుని రకం, ఇక్కడ మనం ఏదనేది ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ అని క్లిక్ చేయాలి. టైప్ ఆఫ్ ఆర్థిక సహాయం రకం, మనం దేనికోసం ఈ స్కీమ్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెక్టార్, దీనిలో మనకు ఏదంటే అది చేయొచ్చు. అగ్రికల్చర్ సెక్టర్ చేయొచ్చు, ఆర్గో బేస్డ్ యూనిట్ చేయొచ్చు, ఎనిమల్ అంటే ఏదైనా జంతువులను పెంచడానికి కోసం మీరు లోన్ తీసుకున్నట్టయితే దానికి టిక్ చేయొచ్చు. హార్టికల్చర్ అని అంటే దీని గురించి కూడా తీసుకోవచ్చు. ఎక్కువ అయితే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ ఇచ్చి మనకు ఆప్షన్స్ చాలా వస్తాయి, దానిలో ఏదో ఒకటి క్లిక్ చేసి చేసుకోవచ్చు. మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే ఆటో కానీ కార్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని నడిపించి ఈ లోన్ ద్వారా మనం వీటిని తీసుకోవాలనుకుంటే, కార్ని కానీ ఆటో కానీ తీసుకోవాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేది క్లిక్ చేయాలి. నేను బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నా కాబట్టి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని టిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ బిజినెస్లు వస్తాయి, చాలా వస్తాయి. అన్నిటిలో మనం ఏదంటే అది క్లిక్ చేసుకోవచ్చు. మనం ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ పైన క్లిక్ ఇచ్చి చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి దీనిపైన మనం ఏం చేయాలనుకుంటే అది క్లిక్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే అగ్రో బేస్డ్ యూనిట్ అని క్లిక్ చేసి ఇక్కడ అగ్రో బేస్డ్ యూనిట్స్ అనే దానిపైన కూడా మనకు చాలా వస్తాయి, వీటిపైన కూడా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు దేని గురించి అయితే చేయాలనుకుంటారో దానిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ సబ్ ఆప్షన్లో మీకు నచ్చిన ఏ వర్క్ మీరు చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేయాలి. నేను ఇప్పుడు బిజినెస్ గురించి చేయాలనుకుంటున్నాను, ఏదైనా స్మాల్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీనిలో ఇవన్నీ ఉన్నాయి. కానీ దీనిలో ఇప్పుడే మనం ఏదన్నా డిసైడ్ కాలేం కాబట్టి స్మాల్ బిజినెస్ అని ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, దీనికి మనకు ప్రతిదానికి 2 lakh నుండి 4 lakh వరకు ఉన్నది బిజినెస్ పైన.
ఇది మనకు మాఫీగా 1,40,000 వస్తాయి. 60,000 మనం పే చేయడం ఉంటుంది. మనకు స్కీమ్లో రాయితీ అనేది 1,40,000 దాకా ఉంటుంది. 60,000 అనేది పే చేయాలి 2 ల్యాక్ ఎబో అయితే. ఓకే, అదే 1 ల్యాక్ బిలో ఉన్న అయితే 80% ఉంటుంది, 20% మనం పే చేయడం ఉంటుంది. రాయితీ అనేది 80% ఉంటుంది, 20% పే చేయడం ఉంటుంది. 2 ల్యాక్ ఎబో ఉన్నట్టయితే 70% ఉంటుంది, 30% మనం పే చేయడం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గో అనే దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ డిస్టిక్ ఏది అనేది సెలెక్ట్ చేయండి. మండల్ ఏది అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పంచాయతీ అంటే మీ గ్రామ పంచాయతీ ఏది వస్తుంది అంటే ఊరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా మళ్ళీ విలేజ్ అడుగుతుంది, విలేజ్ సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ రావట్లేదు. నెక్స్ట్ మీరు ఇండివిజువల్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అంతకుముందు దాన్ని బట్టి వచ్చేస్తాయి. మీరు 2 ల్యాక్ ఎబోనే ఉంటుంది. దీనికి ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, 4 ల్యాక్ 2 ల్యాక్ అనేది ఇలా ఎంటర్ చేయాలి. 1 ల్యాక్ ఎంటర్ చేస్తున్నాను. 1 ల్యాక్ అనేది రాదు దీనికి. 1 ల్యాక్ కంటే ఎబో అని వస్తుంది ఇక్కడ ఎర్రర్. 1 ల్యాక్ కంటే 2 ల్యాక్ కంటే ఎబో అని వచ్చేస్తుంది. కాబట్టి 2 ల్యాక్ కంటే ఎబోనే మనం ఎంటర్ చేయడం ఉంటుంది. 2 ల్యాక్ ఎంటర్ చేద్దాం. ఓకే, మనకు 1,40,000 వరకు వస్తుంది. 60,000 మనం పే చేయడం ఉంటుంది. ఇది సబ్సిడీ అనేది 1,40,000 ఉంటుంది. ఓకే, దీనిలో మనము ఏ బ్యాంకు మీది అంటే మీరు ఏ బ్యాంకు ద్వారా చేయాలనుకుంటున్నారు, మీకు ఎక్కడ ఖాతా ఉన్నది అనేది క్లిక్ చేయాలి. ఓకే, నాది స్టేట్ బ్యాంక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. ఇది మన యొక్క బ్రాంచ్ డీటెయిల్స్ అనేటివి కొట్టాలి. బ్రాంచ్ ఎక్కడ ఉంది మనకు అంటే మనం తీసుకున్న లోను అంటే మనకున్న ఖాతా ఏ బ్రాంచ్లో ఉంది అనేది సెలెక్ట్ చేయాలి. అందులోనే మనం లోన్ తీసుకోవడం ఉంటుంది. ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ను బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క డిస్టిక్లో 2-3 ఉండొచ్చు. ఆ 2-3 కాకుండా మీరు కరెక్ట్గా మీ బ్రాంచ్ కోడ్ చూసుకొని ఎంటర్ చేసుకోవాలి. పాన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆపేయచ్చు. అంటే ఎంటర్ చేయకున్నా పర్లేదు పాన్ కార్డ్ నెంబర్. తర్వాత అడిగితే ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇవి కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి సింక్ అయి, అవి కాకుండా మిగిలినవి. ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్లో అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది టిక్ మార్క్ చేయండి. ముందుగా ఇక్కడ బీసీబీ అని సెలెక్ట్ చేయండి, అంటే మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఒక బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ కిందనే ఉంటుంది. ఆ కింద ఉన్నదాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు ఎంటర్ చేయగానే మనకు మన యొక్క డీటెయిల్స్ అన్ని కింద చూపెడతాయి. ఈ విధంగా వచ్చేస్తాయి కింద. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, 8th పాసా, డిగ్రీయా, డిగ్రీ ఫెయిలా, పీజీయా, ఇంటరా, ఏదనేది అది సెలెక్ట్ చేయండి. అసలు చదువుకోని వాళ్ళకు కూడా చేయొచ్చు. దీనిలో ఆప్షన్ ఇచ్చారు, ఇల్లిటరేట్ అని ఇచ్చారు. ఇది చేసి కూడా మీరు చదువుకోకుండా కానీ మీరు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, అందరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ పీజీ అనేది అంటే నేను పీజీ చేశాను కాబట్టి పీజీ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది మాత్రం 1 year లోపలే ఉండాలి. మీరు ఫ్రెష్గా తీసుకొని ఉంటే బెటర్, అంటే లేదా 1 year లోపు అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా మీ యొక్క
ఒకటి బార్కోడ్ ఉంటుంది కదా, బార్కోడ్ కింద మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ నెంబర్ అది మీరు ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేయగానే దీని యొక్క డీటెయిల్స్ కూడా అన్ని కింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ముందుగా మంత్, తర్వాత ఇయర్, నెక్స్ట్ ఇక్కడ డేట్ని కింద సెలెక్ట్ చేయండి. మీ వయసు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడ ఎంటర్ చేయండి. వృత్తి, మీరేం చేస్తారు ఇక్కడ మీరు చేయాలి, టిక్ మార్క్ చేయాలి. అదర్ అని టిక్ మార్క్ చేస్తున్నాను, అదర్. ఓకే, ఇది వల్నరీ గ్రూప్స్, మీకు ఒకవేళ ఇది ఏదైనా ఉన్నట్టయితే మీరు టిక్ చేయండి, లేదా అదర్ అని టిక్ చేసినా ఏం కాదు. మీ యొక్క అడ్రస్ ఆటోమేటిక్గా ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే అది వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇంటి నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. మీ యొక్క ఫోటోను పాన్ కార్డ్ని స్కాన్ చేసి ఎంత 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండేట్టుగా అప్లోడ్ చేయాలి. ఓకే, ఏదైనా పర్లేదు అంటున్నాడు ఇక్కడ. జేపీజీ కానీ పిఎన్పి, జేపీజీ, జిఐఎఫ్. ఒక పీడిఎఫ్ కాకుండా మీరు ఏ దేనిలో చేసినా 50 నుంచి 500 KB మధ్యలో ఉండేట్టుగా ఇవ్వమన్నాడు. అలాగే స్కాన్ చేసి 50 నుంచి 500 KB మధ్యలో ఉండేట్టుగా అప్లోడ్ చేయండి. ఇక్కడ బెనిఫిషరీ ఫోటో అనే దగ్గర మీ యొక్క ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇది జేపీజీలో, పీడిఎఫ్లో కాకుండా ఏ ఫార్మాట్లో ఉన్నా పర్లేదు, ఓన్లీ పీడిఎఫ్లో ఉండద్దు. మళ్ళీ 50 to 500 KB మధ్యలోనే ఉండాలి. ఓకే, ఇక్కడ photo.jpg అని వచ్చిందంటే మన నేమ్ అనేది, అంటే మనం ఫోటోకి పెట్టిన నేమ్ అనేది ఇక్కడ వచ్చిందంటే మనకు అప్లోడ్ అయిపోయినట్టే అది. నెక్స్ట్ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేయండి. పాన్ అని ఇక్కడ నేమ్ దీనికి పెట్టాను, ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ pan.jpg అని మీకు చూపెట్టిందంటే అది అప్లోడ్ అయిపోయినట్టే. నెక్స్ట్ సర్టిఫికేషన్ పైన ఇక్కడ రెండింటికి క్లిక్ చేయండి. ప్రివ్యూ అని నొక్కండి. ఇక్కడ మనం డీటెయిల్ చేసినవి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినవి అన్ని చూపెడతాయి. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకొని మన బ్యాంకు నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, అదేవిధంగా కింద మన డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్, అవి మన ఇన్కమ్ ఎంత ఉన్నది అవన్నీ చూసుకొని ఇక్కడ సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కినట్టయితే బెనిఫిషరీ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ బీసీ కార్పొరేషన్ వచ్చిందంటే ఇది మీ ఐడి. ఇది మీరు ఫోటో తీసుకొని కానీ లేదా మీ రిజిస్టర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కానీ మీ దగ్గర సేవ్లో ఉంచుకోండి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా శాంక్షన్ అయినప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్తో. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా చేస్తాను.